ఒకసారి కృష్ణుడు తన స్నేహితులతో కలిసి పవిత్రమైన యమునా నది ఒడ్డున తిరుగుతూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు స్నేహితుల్లో ఒకరు ఆశ్చర్యంతో, ఆ కొంగను చూడండి, అది దాదాపు ఒక కొండంత పెద్దగా ఉంది అంటాడు. ఆ కొంగ చాలా భయంకరంగా రాక్షసంగా ఉంది. అలాంటి కొంగను వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది నిజానికి బకాసురుడు అనే రాక్షసుడు. అతడు కంసుడి స్నేహితుడు, చాలా బలవంతుడు. బకాసురుడు కృష్ణుడిని చూసి, ఓహో, ఇతనే కంసుడు చంపాలని ఎంతగానో కోరుకుంటున్న కృష్ణుడు అన్నమాట అనుకుంటాడు. అప్పుడు అతడు కృష్ణుడిపై దాడి చేశాడు. ఆ బకాసురుడిని చూసి కృష్ణుడి స్నేహితులందరూ భయపడి పారిపోయారు. కానీ కృష్ణుడు మాత్రం ప్రశాంతంగా నిల్చున్నాడు. బకాసురుడు తన పెద్ద పదునైన ముక్కును తెరిచి కృష్ణుడిని మింగడానికి ప్రయత్నించాడు. కానీ కొంతసేపటికి బకాసురుడి గొంతులో కృష్ణుడు అగ్నిలా మారిపోయాడు. బకాసురుడు ఆ వేడికి తట్టుకోలేక కృష్ణుడిని తన ముక్కుతో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు కృష్ణుడు ఆ రాక్షసుడి ముక్కుని పట్టుకుని చీల్చివేశాడు. అలా కృష్ణుడు బకాసురుడిని సంహరించాడు.